వైఎస్ఆర్సీపీలో భారతి పట్టు పెంచుకుంటున్నారని, రాజకీయ కార్యకలాపాలు నేరుగా జోక్యం చేసుకుంటున్నారని కొత్తగా ప్రచారం మొదలైంది. పార్టీలో కీ రోల్ పోషించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే, ఆమె ఇప్పటి వరకు నేరుగా రాజకీయాలు చేయలేదని చెప్పడమే విచిత్రమైన విషయం. అలా ఎందుకంటే వైఎస్ జగన్ తీసుకునే ప్రతి నిర్ణయంపై వైఎస్ భారతి ప్రభావం ఉంటుందని, ఆయన రిమోట్ కంట్రోల్ ఆమె దగ్గర ఉంటుందని చాలా మందికి క్లారిటీ ఉంది. అంతేకాదు, జగన్ సోదరి షర్మిల ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పారు కూడా. ఇప్పుడు కొత్తగా ఆమె పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే అది వింతేం కాదని అంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ భారతి ప్రాధాన్యం అనూహ్యంగా పెరిగిపోయింది. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు జగన్తో పాటు నేరుగా భారతికి కూడా కృతజ్ఞతలు చెప్పేవారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు, కానీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఎవరికి ఇవ్వాలన్నది డిసైడ్ చేస్తుంది జగన్ ఫ్యామిలీనే అన్నది క్లారిటీ ఉంది. ఆమె ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆ వ్యవస్థ ద్వారా పార్టీని కంట్రోల్ చేసేవారు. ఇప్పటికీ ఆ వ్యవస్థ కొనసాగుతుంది. ధనంజయ రెడ్డి వల్లే ఓడిపోయామని వైసీపీ నేతలు కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. చాలా మంది సజ్జల పేరు చెప్తారు, కానీ అసలు వ్యవహారాలు చక్కబెట్టింది ధనంజయ రెడ్డి. ఆ బాధలు అనుభవించిన వారికి తెలుసు. ధనంజయ రెడ్డికి అంత ప్రాధాన్యత ఎక్కడి నుంచి వచ్చిందంటే భారతి ద్వారా. ఆమె ప్రతినిధిగానే అటు సీఎంఓను ఇటు పార్టీని ధనంజయ రెడ్డి నడిపించారు. మొత్తానికి నాశనం చేశారు. జగన్ ఎప్పటికైనా జైలుకి వెళ్తాడని చట్టం నుంచి తప్పించుకోలేరని వైసీపీ కుటుంబానికి తెలుసు. అందుకే జగన్ తర్వాత ఎవరు అన్న దానిపై ఆ కుటుంబంలో చాలా రాజకీయాలు జరిగాయి. చివరికి విజయమ్మ, షర్మిల బయటకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క భారతినే మిగిలారు. ఇప్పుడు ఆమె కొత్తగా వైసీపీలో జోక్యం చేసుకుంటున్నారని, పార్టీని చక్కబెడుతున్నారని అనుకోవడం రాజకీయంగా అవగాహన లేకపోవడమే అవుతుంది. ఇప్పటికే పార్టీని భారతి కంట్రోల్ చేస్తున్నారు. జగన్ జైలుకి వెళ్తే అది ప్రత్యక్షంగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె ఇప్పటికే తెర వెనుక పార్టీలోకి కీ రోల్ పోషిస్తున్నారు. జగన్ ప్రస్తుతం పెద్దగా జనాల్లోకి రావట్లేదు. తాడేపల్లి, బెంగళూరులలో ఎక్కువగా గడుపుతున్నారు. అడపదడప పార్టీ నేతల్ని తాడేపల్లి పిలిపించుకొని మాట్లాడుతున్నారు. అయితే పార్టీ పరంగా లోటుపాట్లను సవరించుకొని దాన్ని సరిదిద్దుకోవాలనే ఆలోచనలో భారతి ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే పార్టీ నేతలతో ఆమె నేరుగా ఫోన్ చేసి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. అత్యంత నమ్మకస్తులైన వ్యక్తుల ఫోన్ల నుంచి ఆమె నేతలతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. పార్టీ పరిస్థితి ఎలా ఉంది, పార్టీ మళ్ళీ గెలవాలంటే ఏం చేయాలి లాంటి అనేక అంశాలను భారతిరెడ్డి ఆరా తీస్తున్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలనే ఆలోచనలో భారతిరెడ్డి ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా భారతిరెడ్డి యాక్టివ్ రోల్ తీసుకోవడంపై పార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. క్యాడర్లో ఇది కాస్త గందరగోళానికి దారి తీస్తుంది. జగన్కు తెలిసే భారతిరెడ్డి ఫోన్లు చేస్తున్నారా? భారతిరెడ్డికి అన్ని విషయాలు చెప్పొచ్చా? చెప్తే జగన్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే ప్రశ్నలు కొందరిని వేధిస్తున్నట్లు సమాచారం. అందుకే భారతిరెడ్డితో మాట్లాడిన తర్వాత జగన్ దృష్టికి కూడా ఈ విషయాన్ని కొందరు నేతలు తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. జగన్ అరెస్ట్ అయితే పార్టీని నడిపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేందుకు భారతిరెడ్డి ఎప్పటి నుంచో ఫోన్లు చేసి నేతలతో టచ్లోకి వెళ్తున్నట్టు కొందరు అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.